రైట్. కేతిరెడ్డి గారు, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సినీ పెద్దలకు కొంత గ్యాప్ అయితే నడుస్తోందని టాక్ అయితే వినిపిస్తోంది, మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ కి సినీ పెద్దలకి గ్యాప్ ఎక్కడ ఉంటుందండి? ఆయన సినిమా నుంచి పోయిన ఆయనే కదా. వారు చలనచిత్ర రంగంలో హీరోగా ఉండి రాజకీయాల్లోకి వెళ్ళిన వ్యక్తి కదా. గ్యాప్ అనేది ఉండదు, కానీ ఇదేదో మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది. అంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే అండి, ఇది అసలు చేసిందే జనసేనకు చెందిన వ్యక్తి. అందుకే కదా అతన్ని ఈ రోజు సస్పెండ్ కూడా చేశారు కదా పార్టీలో నుంచి. పార్టీ అసలు ఇది ఈస్ట్ గోదావరిలో పుట్టింది. ఇది మేజర్ గా చెప్పాలంటే రాజమండ్రి సత్యనారాయణ అనే కుర్రోడు ఫస్ట్ తీసుకొచ్చాడు దీన్ని. అక్కడి నుంచి ఇది తెలంగాణ వరకు వచ్చింది. ఇది బేసిక్ గా చెప్పాలంటే మనము థియేటర్ కి జనం రావట్లా అంటున్నాము. ఈ రకంగా ప్రతి సినిమాకి మొన్న వచ్చి డిసెంబర్ నుంచి ఇప్పుడు వరకు 7 సినిమాల మీద కోర్టుల్లో కేసులు ఉన్నాయి. కేసులు అన్ని సినిమాలకి రేట్లు పెంచుతున్నారు. ఇంతకు ముందు జీవో ఒకటి ఉంది, ఆ జీవోకి వ్యతిరేకంగా జరుగుతుంది అని చెప్పి కోర్టులకు వెళ్తున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే హోమ్ సెక్రటరీ కూడా మినిస్టర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ దుర్గేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. కోర్టులకు వెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది, ఏంటి పరిస్థితి అని అడిగారు. అంతేకాకుండా ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయండి. ఇప్పుడు రెంటర్ పర్సంటేజ్ లో ఆడుతారండి సినిమా. రెంటర్ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఏంటంటే పెంచుకున్న ఫస్ట్ వీక్ మాత్రం వాళ్ళు షేర్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఈ పెద్ద సినిమాల వరకే ఈ ప్రాబ్లం. చిన్న సినిమా మాత్రం పర్సంటేజ్ లోనే ఆడతారండి మాక్సిమం. చిన్న సినిమా పర్సంటేజ్ లోనే ఆడతారు అనమాట. పెద్ద సినిమాలు సంవత్సరానికి ఒక 20-30 వస్తాయి కాబట్టి ఈ పెద్ద సినిమా వచ్చినప్పుడే ఈ సమస్య ఉంది. ఆ పెద్ద సినిమాకే రన్ ఎక్కువ వస్తుంది కాబట్టి చిన్న సినిమాలకు పెద్ద రన్ రాదు కాబట్టి. జగదీష్ ఒక సమస్య కూడా ఉంది, చిన్న సినిమాలకు ఒక సమస్య కూడా ఉంది. ఈ మధ్యకాలంలో సినిమా సక్సెస్ అయినా కూడా 2వ వారం రెంట్కి వేయాలంటే చిన్న సినిమా రెంట్ కట్టుకోలేక ఆగిపోతుంది. ఈ పెద్ద సినిమా ఏం చేస్తున్నారు, కొన్ని పెద్ద సినిమాలు పెద్ద సినిమా ఒకటి ఏం చేస్తున్నారు, పెద్ద సినిమా ఫస్ట్ వీక్ రెంట్ జరిగిన గొడవ ఏంటంటే మొన్న ఫస్ట్ వీక్ రెంట్ ఒక సినిమాకి ఫస్ట్ వీక్ రెంట్ లో వేశారు. ఆ రెంట్లో వేసిన 2వ వారం వచ్చేటప్పటికి పర్సంటేజ్ అని అడుగుతున్నారు ప్రొడ్యూసర్. దాంతో వాళ్ళకి అంటే మీరు ఫుల్ కలెక్షన్ ఉన్నప్పుడేమో రెంట్ ఇస్తాము, మిగతా మేము తింటాము, కలెక్షన్ తగ్గగానే పర్సంటేజ్ అంటారా అని క్లాష్. ఇది క్లాష్ అంటే మరి పవన్ కళ్యాణ్ అంటే సినిమా అన్న హిట్ అనే సినిమా వారం రోజులు వాళ్ళకి రెంట్ వచ్చింది. వారం 8th డే డ్రాప్ ఇచ్చింది. డ్రాప్ అవ్వగానే పర్సంటేజ్ అన్నారు. అప్పటి నుంచే ఈ సమస్య మొదలైంది. సినీ పరిశ్రమలో ఐక్యత లేదనుకోవచ్చా మరి?